గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్లో 2 కప్పుల పండు మిరపకాయలకి ఒక పావు కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నానండి. వీటిని రెండింటిని కూడా మనం మిక్సీలో రా ఫామ్లోనే మిక్సీలో గ్రైండ్ చేయాలి. అయితే వేయించాల్సిన అవసరం లేదనమాట. మనం యాడ్ చేసిన తర్వాత ఒక పావు చెంచా ఉప్పు, అర చెంచా ధనియాల పొడి కూడా వేసుకొని 5 నుంచి 8 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అయితే ఇందులో కొంచెం వాటర్ అనేది అవసరమే లేదు. ఒకవేళ కనుక మీకు మెత్తగా మెదగాలని ఉంటే ఒక పావు చెంచా నీళ్లు మాత్రమే దీంట్లో యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఇది మిక్సీ జార్లోంచి తీసి ఒక బౌల్లోకి ఈ కంటెంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో ఒక పావు కప్పు పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఒక పావు కప్పు కొత్తిమీర యాడ్ చేసుకొని 2 నుంచి 3 చెంచాల వరకు పచ్చి పల్లి నూనెని యాడ్ చేయాలంటే రా పీనట్ ఆయిల్ వేయాలన్నమాట. వేసి బాగా కలిపి దీనికి తాలింపు అవసరం లేదండి. ఇది ఇలాగే రా పిక్కిల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులో ఒకవేళ కనుక మీకు కనుక కుదిరితే ఒక పావు కప్పు వేయించిన పల్లీల్ని మనం రోట్లో వేసి కొంచెం దంచుకొని కచ్చాపచ్చాగా, అంటే మెత్తటి పౌడర్ కాదండి, అందుకే మీకు కుదిరితేనే రోట్లో వేసి కాస్త వేయించిన పల్లీల్ని పలుకుగానే దీంట్లో మనం సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకుంటే ఇంకా కూడా టేస్టీగా ఉంటుంది. ఇందులో టేస్ట్ ఎలివేటర్ వచ్చి ఇందులో ఉన్నటువంటి పండు మిరపకాయ ప్రత్యేకమైన రుచి మాత్రమే. అయితే టార్టార్ ఎమిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల నేను చింతపండు అనేది దీంట్లో వేయటం లేదు ఇప్పటికీ. కానీ కొన్ని రెసిపీస్లో మనం తప్పదనుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఎందుకంటే చింతపండులో అది కొంచెం లైట్గా బ్లాటెడ్ అబ్డామిన్ చేస్తుంది, గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. దాని బదులు నిమ్మకాయ రసం నేను యాడ్ చేశానండి. అది ఒక 2 చెంచాలు లేదా 3 చెంచాలు మనం యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న కొద్దిగా కారం తగ్గడమే కాకుండా వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఎప్పుడైతే దానికి యాడ్ చేస్తామో అందులో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కూడా శరీరానికి చక్కగా అబ్జార్బ్ అవుతాయి. సో అలా మనకి టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అనే దాంట్లో ఈ రెసిపీ చాలా బాగా ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఇందులో ఉన్నటువంటి క్యాప్సైసిన్ అనే కెమికల్ మనకి పొటాషియం రిచ్ ఫుడ్ అనమాట. పొటాషియం రిచ్ ఫుడ్ ఎప్పుడు కూడా హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. టెకికార్డియా అంటే అథ్లెట్స్లో కానీ జిమ్ చేసే వాళ్ళలో కానీ ఇంకే కారణం వల్ల అయినా కూడా రెగ్యులర్గా మనకి నార్మల్ హార్ట్ బీట్ కాకుండా గుండె దడ అంటాం కదా, పాల్పిటేషన్స్ అని కూడా అంటాము. అలా వచ్చినప్పుడు మనం ఇలాంటివి ట్రై చేయడం వల్ల దాని యాక్షన్ చాలా ఫాస్ట్గానే ఉంటుంది. అది మనకి హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేయడానికి ఈ పొటాషియం అనేది ఎలక్ట్రోలైట్ చాలా అవసరం అనమాట. ఎప్పుడైతే హార్ట్ బీట్ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటుందో దాన్ని బ్రాడికార్డియా అంటాము. అది కూడా మనం రెగ్యులేట్ చేయడానికి ఈ పొటాషియం రిచ్ ఫుడ్ అయినటువంటి క్యాప్సైసిన్ అనే కెమికల్తో కూడుకున్నటువంటి పచ్చిమిర్చి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే పొటాషియం రిచ్ ఫుడ్స్ మనం తీసుకుంటామో శరీరంలో ఉన్నటువంటి ఎక్సెస్ సోడియం బయటికి వెళ్ళిపోతుంది. అలా మనం హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఈ ఫుడ్ ద్వారా. ఆ తర్వాత మనకి మెగ్నీషియం రిచ్ ఫుడ్ అయినటువంటి పల్లీ నూనె అనేది, పల్లీలు అనేవి ఎప్పుడు కూడా అండి, పల్లీ నూనె మనం దగ్గరుండి పట్టించుకున్నది కానీ లేదా ఎటువంటి అడల్ట్రేషన్కి కాకుండా మిక్స్ అవ్వకుండా చక్కటి ఆర్గానిక్ పల్లీ నూనె కనుక మనకి అవైలబిలిటీ ఉంటే అది చాలా మంచిదనమాట. ఎందుకంటే ఆ పల్లీ నూనె మనకి ఎప్పుడైతే మెగ్నీషియం రిచ్ ఫుడ్ అని చెప్తామో అది మంచి ఎలక్ట్రోలైట్, గుండెని సురక్షితంగా ఉంచడానికి. అది సైనో ఆరిక్యులర్ నోడ్ అంటే పేస్ మేకర్ అంటాం. సైనో ఆరిక్యులర్ నోడ్ నుంచి ఏవి నోడ్ అంటే ఏట్రియో వెంట్రికులర్ నోడ్ వరకు, అక్కడి నుంచి ఎలక్ట్రోకార్డియాక్ యాక్టివిటీ అనేటువంటి గుండె అది మెయిన్ అనమాట. ఆ కార్డియాక్ సిస్టంలో ఎలక్ట్రికల్ యాక్టివిటీ అక్కడి నుంచి పాస్ అయ్యి హార్ట్లో అన్ని చేంబర్స్కి పర్కింజే ఫైబర్స్ ద్వారా ఎలక్ట్రికల్ యాక్టివిటీ స్ప్రెడ్ అవుతుంది. దానికి ముఖ్యంగా కావాల్సింది మెగ్నీషియం అనమాట. సో ఈ మెగ్నీషియం అనేది మనకి థైరాయిడ్ అంటే T3 ఇన్యాక్టివ్గా ఉన్న T3ని యాక్టివ్ T4గా కూడా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ అది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందో ఇది ఎండోక్రైన్ సిస్టమ్ని కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్ అనేది మనకి చాలా అవసరం అనమాట. ఆ తర్వాత డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ చిన్న ప్యూబర్టీ గర్ల్స్లో ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు అబ్డామిన్ పెయిన్, అబ్డామినల్ క్రాంప్స్ ఎక్కువగా ఉంటాయి. అది తగ్గించడానికి కూడా ఇలాంటి మెగ్నీషియం రిచ్ ఫుడ్
మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చూసారా, ఈ కాంబినేషన్లో మనం పొటాషియం మెగ్నీషియం కాంబినేషన్లో క్యాప్సైసిన్ అనేది ముఖ్యంగా బ్లడ్ థిన్నర్ కూడా, అంటే బ్లడ్లో ఎటువంటి క్లాట్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అది గుండెని సురక్షితంగా ఉంచడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి రెసిపీస్ మనం రెగ్యులర్గా తిన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే వింటర్లో ఈ సీజన్లో మనకి పండు మిరపకాయలు బాగా లభ్యమవుతాయి కాబట్టి ఇందులో మీరు గమనిస్తే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్ అనే కాన్సెప్ట్లో కూడా మనం రీచ్ అయినట్టే. ఎందుకంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి లేదా వంట చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు కూడా చక్కగా 4 పచ్చిమిర్చి తెచ్చుకొని చిన్న దాంట్లో మనం దంచుకొని కూడా రోట్లో కూడా దంచుకొని కూడా ఈ పచ్చడిని చాలా తొందరగా చేసుకోవచ్చు. అయితే మీకు కనుక అడిషనల్గా ఇంకొంచెం టేస్ట్ కావాలనుకుంటే 2 టమాటాలను కూడా పచ్చి ముక్కల్ని మీరు దంచి కూడా వేసుకోవచ్చు. అది లైకోపిన్ రిచ్ అనమాట. అలా మనం తినేటప్పుడు ఎలాంటి కాంబినేషన్స్ యూస్ చేస్తున్నామో చెక్ చేసుకుంటే మనకి బెనిఫిషియల్గా ఉంటుంది.